ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యో నమః. ఓం శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తపురాణం చతుర్థ భాగం. గృహస్థాచారం. గృహస్థు కనీసం 2 యజ్ఞోపవీతాలు ధరించాలి. ఉత్తరీయం వదలకూడదు. సువర్ణ కుండలాలు, ధౌత వస్త్రద్వయం ధరించాలి. పరిమళ ద్రవ్యాల అనులేపనం, పుష్పమాలికల ధారణ ఉండాలి. కేశాలను నఖాలుగా అందంగా కత్తిరించుకొని శుచిగా ఉండాలి. వేణుదండం, ఉదకంతో కూడిన కమండలు తలపాగా, గొడుగు, పాదుకలు, చెప్పులు ఉపయోగించాలి. అలంకరించుకొని ప్రియదర్శనుడుగా ఉండాలి. నిత్యము స్వాధ్యాయం, అధ్యాపనం ఏమరకూడదు. స్వాచారం విడవకూడదు. పరాన్నం భుజించకూడదు. పరివాదాలకు దిగకూడదు. పాదం మీద పాదం వేసి తోముకోకూడదు. ఉచ్ఛిష్టాన్ని దాటకూడదు. ఒకేసారి 2 చేతులతోనూ బుర్ర బరుక్కోకూడదు. దేవాలయాల్లో అపసవ్యంగా ప్రవేశించకూడదు. దేవత అర్చన, ఆచమనం, స్నానం, వ్రతం, శ్రాద్ధాలాంటి కర్మలన్నీ ఆచరిస్తున్నప్పుడు ముక్తకేశుడు, ఏకవస్త్రధారి కాకూడదు. దుష్టయానాలను అధిరోహించకూడదు. శుష్కవాదాలు చేయకూడదు. పరకాంతలను స్పృశించరాదు. ఆశించరాదు. పొందరాదు. పిసినారితనం పనికిరాదు. కొండేలు చెప్పే బుద్ధి ఉండకూడదు. చతుష్పదంలో విప్రులకు, రావి చెట్టులకు అపసవ్యంగా వెళ్ళకూడదు. అసూయను, పగటి నిద్రను వదిలేయాలి. ఇతరుల పాపాలను ప్రస్తావించడం కానీ, సొంత పుణ్యకార్యాలను ప్రశంసించడం కానీ చేయకూడదు. తన ఆయుర్దాయాన్ని, నక్షత్రాన్ని, మానాన్ని గోప్యంగా ఉంచుకోవాలి. దుర్జనులతో జత కట్టకూడదు. అశాస్త్రం వినకూడదు. ఆసన ద్యూత గీతాదుల పట్ల ఆసక్తిని చంపుకోవాలి. రక్తంతో తడిగా ఉన్న ఎముకను, మద్యాన్ని, ఉచ్ఛిష్టాన్ని, పతితుడైన మనిషిని, సర్వాన్ని వదిలివేయాలి. వైద్యుణ్ణి, సర్పాన్ని తాకినట్లయితే సచేల స్నానం చేయాలి. చితికాస్థాన్ని అనగా బలి పశువు కట్టిన యూపస్తంభాన్ని, చండాలుడిని, దేవలుణ్ణి తాకితే సచేల స్నానం చేయవలసి ఉంటుంది. దీపం యొక్క నీడ, మంచం యొక్క నీడ, కేశవస్త్ర నశోదకం, అజం, మార్జాల రేణువు ఇవి మన పూర్వ సంచిత పుణ్యాలను నశింపచేస్తాయి. చేటల గాలి, ప్రేత ధూమం, శూద్రాన్నం, వృషభలీపతితో స్నేహం ఇవి ఎంత మాత్రం పనికిరావు. తలంటు పోసుకున్నాక మిగిలిన నూనెను ఒంటికి అంటించుకోకూడదు. శిరోభ్యాగంగా వశిష్ఠేన తైలే నాగం న మేపమేత్. అశుచిగా ఉండి తాంబూలం వేయరాదు. నిద్రించేవాడిని అనవసరంగా లేపకూడదు. అపరిశుద్ధుడై అగ్నికార్యం కానీ, మజ్జిగ కానీ కుడి చేయి స్పర్శ లేకుండా ఒక్క ఎడమ చేతితోనే తాకకూడదు. అలాగే త్రాగరాదు. గురువు గారి నీడను, ఆజ్ఞను అతిక్రమించకూడదు. నచాక్రమేత్ గురో ఛాయాం తదా జ్ఞానాం చ మునీశ్వరాః. యోగి, విప్ర, యతి వ్రతులను నిందించకూడదు. బ్రాహ్మణులు
ఒకరి మర్యాదలను, ఒకరి రహస్యాలను మరొకరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. పరస్పర మర్మాని కదాచిన్న పఠేద్విజః అని అన్నారు. దర్శ పౌర్ణమాస యాగాలను యథావిధిగా చేయవలసి, సాయం పాత్ర రౌపాసాలను మానకూడదు. ఔపాసన మానితే సురాపానం చేసిన దోషం అంటుకుంటుంది. 2 ఆయనాలతో విష్ణువ పుణ్య సమయాల్లో, 4 యుగాదుల్లో, నొవ్వాదుల్లో, అష్టకాల్లో, దర్శంతో, ప్రేతపక్షంలో అనగా మహాలయలలో, తిథినాడు, కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు, శ్రోత్రియుడు అతిథిగా వచ్చినప్పుడు, సూర్య చంద్రగ్రహణ సమయాల్లో, పుణ్యక్షేత్రాల్లో, తీర్థాల్లో తప్పకుండా పితృదేవతలకు శ్రాద్ధ విధులు ఆచరించాలి. ఊర్ధ్వపుండ్రాలు ధరించకుండా చేసిన యజ్ఞం, దానం, తపస్సు, హోమం, స్వాధ్యాయం, పితృతర్పణం అంతా వృధా అవుతుంది అని కొందరి అభిప్రాయం. మరికొందరు ఊర్ధ్వపుండ్రాన్ని, తులసిని శ్రాద్ధ విధుల్లో అంగీకరించకూడదు. కాబట్టి శ్రేయోభిలాషులు వృద్ధాచారం ఏమిటో తెలుసుకొని దానిని పాటించడం మంచిది. స్మృతులు చెబుతున్న ఇలాంటి సదాచారాలను అందరూ తప్పకుండా పాటించవలసి ఉంటుంది. సదాచార పరులను విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడు. విష్ణువే ప్రసన్నుడైతే అసాధ్యం ఏముంది ఇంకా. ఓ శౌనకాది మునులారా, దత్తాత్రేయుడు ధర్మకీర్తికి బోధించిన వర్ణాశ్రమ ధర్మాలను భద్రశీలుడు క్రిందటి జన్మలో ధర్మకీర్తి అంటే ఇప్పుడు భద్రశీలుడు అంతకుముందు జన్మలో ధర్మకీర్తి మహారాజు అయి ఉంటాడు. అప్పుడు దత్తాత్రేయుడు ధర్మకీర్తికి ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలను దత్తుడు ధర్మకీర్తికి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలను ఈ జన్మలో భద్రశీలుడు అయి ఉంటాడు కదా. ఆ భద్రశీలుడు తన తండ్రి అయిన గాలవ మహర్షికి చెబుతున్నట్టుగా నారదుడు సనత్ కుమారుడికి ఉపదేశించగా, వాటిని వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడికి వివరిస్తున్నాడు. మొత్తం ఇదంతా బ్రహ్మదేవుడు కలిపురుషుడికి కలిగిన సందేహాలను తీరుస్తున్న ఘట్టం. దత్తదేవుడి ఆజ్ఞతో నేను మీకు చెబుతున్నాను. స్వామివారు ధర్మకీర్తికి చెప్పిన శౌచ సదాచారాలు మరికొన్ని ఉన్నాయి, ఆలకించండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ గురుదేవ దత్త.